కేరళ లిక్కర్ స్కామ్ లో కూడా ఉందట కవిత. అయ్యో, ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ జారీలో ఆమె పాత్ర, కేరళ ప్రభుత్వ పెద్దలతో కవిత సంప్రదింపులు, పినరాయి విజయన్ ఏకపక్ష నిర్ణయం, విపక్ష నేత సతీశన్ ఆరోపణ ఖండించిన కవిత. ఓరి కేరళ కూడా పోయేదట. ఢిల్లీ మాదిరిగా కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని, దీని వెనుక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడి సతీశన్ ఆరోపించారు. గురువారం ఆయన మలప్పురంలోని ఎడవన్నలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. 2023లో ఈ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. అప్పట్లో పలక్కాడ్లోని ఎలపల్లి పంచాయతీలో ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూములు కొనుగోలు చేశారు. అనూహ్యంగా ఆ తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసి ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ఎక్సైజ్ మంత్రి ఎంబీ రాజేష్ ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని నడిపించింది కల్వకుంట్ల కవిత. ఆమె కేరళకు వచ్చి ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపారని ఆయన వివరించారు. తమ ఆరోపణలకు కేబినెట్ నోటే ఆధారమని చెప్పారు. తాము మీడియాకు విడుదల చేసిన కేబినెట్ నోట్ నకిలీది అని మంత్రి ఖండించలేదని గుర్తు చేశారు. ఓయాసిస్ కోసం మరి కొడుక ఎక్కడ చూసినా ఎందుకు బిజినెస్ ఎందుకు కవిత గారు, అసలు ఈ బిజినెస్ ఏంది? దీని మీద మరి ఈ దేశంలో ఏడ మద్యం పంచాయతీ జరిగినా మీ పేరు వస్తుంది. నువ్వేమో మేకప్ షాప్ అదని ఏమంటారు, బ్యూటీ పార్లర్ పెట్టినా ఆమె క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.